న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తొక్కిసలాట బాధ్యులపై వేటు. తిరుపతి డీఎస్పీ రమణ్ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి సస్పెన్షన్. అక్రమంగా తవ్విన ఇసుక 2 కోట్ల టన్నులు. వచ్చే ఏడాది నుంచి 5 రకాల బడులు. యుద్ధంలో కాదు, బుద్ధుడిలోనే భవిత. ప్రవాస భారతీయ దివస్ లో మోదీ. అలహాబాద్ హైకోర్టు పనితీరుపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు. రిజర్వేషన్ మినహాయింపుపై నిర్ణయం శాసన వ్యవస్థదే. సుప్రీంకోర్టు. హాలీవుడ్ కొండల్లో అగ్గి. జుట్టు రాలుతుంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోవాల్సిందే. ఈరోజు వార్తలను చూద్దాం. తొక్కిసలాట బాధ్యులపై వేటు. తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. దీనికి ప్రధాన బాధ్యులైన తిరుపతి డీఎస్పీ రమణ్ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిలను సస్పెండ్ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, తీతీదే చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి శ్రీధర్, జేఈఓ గౌతమిపై బదిలీ వేటు వేశారు. ఈ దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. తొక్కిసలాటలో మృతి చెందిన 6 కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారంతో పాటు ఆయా కుటుంబాల్లోని ఒకరికి ఒప్పంద ప్రాతిపదికన తీతీదేలో ఉద్యోగం ఇవ్వనున్నట్లుగా ఆయన ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ 2కి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే వరకు ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. స్వల్పంగా గాయపడ్డ 33 మంది బాధితులకు 2 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్టు చెప్పారు. గాయపడ్డ 35 మందికి శుక్రవారం నాడు వైకుంఠ ద్వారదర్శనం చేయించి ప్రభుత్వ ఖర్చులతో వారి సొంతూళ్లకు చేరుస్తామని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారితోనూ వారి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. తీతీదే అధికారులు జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 5 రకాల బడులు. రాష్ట్రంలో అంగన్వాడీలతో కలిపి 5 రకాల పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం తీసుకురానుంది. పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన జీవో 117ను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకురానున్న విధానంపై పాఠశాల విద్యాశాఖ గురువారం మెమో జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నట్లుగా వాటి అనంతరం జీవో ఇవ్వాలని నిర్ణయించింది. గత ప్రభుత్వంలో 4731 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత బడుల్లో విలీనం చేయగా ఇప్పుడు వాటిని వెనక్కు తీసుకురానుంది. ఉన్నత బడుల వ్యవస్థను రద్దు చేయనుంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ బడులను ఉన్నతీకరించడం లేదంటే ప్రాథమిక బడులుగా మార్చడం చేయనుంది. ఇంటర్మీడియట్తో ఏర్పాటు చేసిన హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసేయనుంది. గత ఏడాది డిసెంబర్ 31 వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, వంతెనలు, పాఠశాల దూరాన్ని ప్రామాణికంగా తీసుకుని 5 రకాల విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానంలో 1 పూర్వ ప్రాథమిక విద్య, 1, 2 ఎల్కేజీ, యూకేజీ బోధించే అంగన్వాడీలను శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలుగా మార్పు చేయనుంది. 2వది పూర్వ ప్రాథమిక విద్య 1, 2తో పాటుగా 1, 2 తరగతులను కలిపి నిర్వహించేవి ఫౌండేషన్ పాఠశాలలు. 3వది పూర్వ ప్రాథమిక విద్య 1, 2తో పాటు 1 నుండి 5 తరగతులు ఉండేవి. ఇవి బేసిక్ ప్రాథమిక పాఠశాలలు. 4వది పూర్వ ప్రాథమిక విద్య 1, 2, 1 నుండి 5 తరగతులతో గ్రామ పంచాయతీ, వార్డు, డివిజన్ కో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయనుంది. ఇక 6 నుండి 10 తరగతులు ఉండేవి ఉన్నత పాఠశాలలుగా కొనసాగుతాయి. అక్రమంగా తవ్విన ఇసుక 2 కోట్ల టన్నులు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇసుక వ్యాపారం గుత్తేదారులకు అప్పగించాక అనధికారికంగా 2 కోట్ల టన్నులకు పైనే ఇసుక తవ్వి తరలించి ఉంటారని అంచనా వేస్తున్నారు. 2023 డిసెంబర్ నుంచి జేసీకేసీ, ప్రతిమా సంస్థలు ఇసుక వ్యాపారం నిర్వహించాయి. మొత్తంగా వీటికి 478 రేవుల్లో
తవ్వకాలకు అనుమతించారు. అయితే ప్రతి రీచ్లో ఎంత విస్తీర్ణంలో ఎంత లోతున తవ్వాలి, ఎంత పరిమాణం తవ్వాలనేది స్పష్టంగా పేర్కొంటూ పర్యావరణ మదింపు సంస్థ అనుమతులు ఇచ్చింది. వాటి ఆధారంగా రేవుల వారీగా జియో కోఆర్డినేట్స్ వివరాలను గనుల శాఖ అధికారులు ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్కు అందజేశారు. ఆ సంస్థ 2021 నుంచి 2024 వరకు ఆయా రేవుల్లో ఉపగ్రహ చిత్రాలు తీసి వివరాలు అందజేస్తోంది. ఇంకా జీడీ స్టీరియో డేటా, 2D గూగుల్ ఎర్త్ ప్రో ఇమేజెస్ వంటివన్నీ పరిశీలించి రీచుల్లో ఎంత మేరకు తవ్వారు, హద్దులు దాటి జరిపిన అక్రమ తవ్వకాలు, అనుమతులు లేని చోట తవ్వకాల వివరాలను కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. యుద్ధంలో కాదు, బుద్ధుడిలోనే భవిత. మానవుడి భవిష్యత్తు యుద్ధంలో కాకుండా బుద్ధుడిలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన దేశానికి ఉన్న సమున్నత సాంస్కృతిక వారసత్వం కారణంగా ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి చెప్పగలుగుతున్నామని ఆయన వివరించారు. మన ఆలోచనలే కాకుండా దక్షిణార్ధగోళ దేశాల వాణిని ప్రపంచానికి బలంగా చాటుతున్నామని అన్నారు. భువనేశ్వర్లో మొదలైన 18వ ప్రవాస భారతీయ దివస్ సదస్సులో రెండో రోజైన గురువారం ఆయన పాల్గొని ప్రసంగించారు. రష్యా, ఇజ్రాయెల్ పేర్లను నేరుగా ప్రస్తావించకుండా యుద్ధంలో భవిష్యత్తు లేదని అన్నారు. రిజర్వేషన్ మినహాయింపును శాసన వ్యవస్థే నిర్ణయించాలి. కోటా ప్రయోజనాలను పొంది ఇతరులతో పోటీ పడే స్థితికి వచ్చిన వ్యక్తులను రిజర్వేషన్ నుంచి మినహాయించాలా లేదా అన్న అంశంపై శాసన కార్యనిర్వాహక వ్యవస్థలే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గత ఏడాది ఆగస్టులో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆధారంగా వేసిన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ల ధర్మాసనం గురువారం ఈ మేరకు పేర్కొంది. గత 75 ఏళ్లను పరిగణలోకి తీసుకుని మా అభిప్రాయాన్ని తెలియపరిచాం. ఇప్పటికే ప్రయోజనాలను అందుకుని ఇతరులతో పోటీ పడే స్థితికి చేరుకున్న వారు రిజర్వేషన్ నుంచి మినహాయించాలి. కానీ ఈ నిర్ణయాన్ని కార్యనిర్వాహక శాసన వ్యవస్థే తీసుకోవాలని జస్టిస్ గవాయ్ అన్నారు. షెడ్యూల్డ్ కులాలను ఉపవర్గీకరించే రాజ్యాంగబద్ధ అధికారం రాష్ట్రాలకు ఉందని రాజ్యాంగ ధర్మాసనం గత ఏడాది మెజార్టీ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. అలహాబాద్ హైకోర్టు పనితీరుపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు. దేశంలో కొన్ని హైకోర్టుల్లో పరిణామాలపై, ముఖ్యంగా అలహాబాద్ హైకోర్టు పనితీరుపై గురువారం అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తన కుటుంబ ఆస్తి వివాదానికి సంబంధించిన అంశాన్ని వినడానికి అలహాబాద్ హైకోర్టు నిరాకరిస్తోందని ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ దాఖలు చేసిన పిటిషన్పై స్పందిస్తూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఏ వ్యాఖ్య చేయాలనుకోవడం లేదు. కొన్ని హైకోర్టుల్లో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. వాటిలో బాగా ఆందోళనకరమైనది అలహాబాద్ హైకోర్టు ఒకటి అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. హాలీవుడ్ కొండల్లో అగ్గి. అమెరికాలోని లాస్ ఏంజల్స్ను చుట్టుముట్టిన కార్చిచ్చు బుధవారం రాత్రికి ప్రఖ్యాత హాలీవుడ్ స్టూడియోతో పాటుగా కీలక నిర్మాణాలున్న కొండకు పాకింది. దీంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నగరాన్ని చుట్టుముట్టిన కార్చిచ్చు కారణంగా 5 మరణించారు. 1.3 లక్షల మంది ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది. హాలీవుడ్ బౌల్ సమీపంలోకి మంటలు పాకాయి. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్కు కిలోమీటర్ దూరం వరకు వచ్చాయి. లాస్ ఏంజల్స్ సంపన్న ప్రాంతం కావడంతో నష్టం భారీగానే ఉంది. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక అంచనాల ప్రకారమే $50 బిలియన్ అంటే 4.2 లక్షల కోట్ల సంపద కాలి బూడిదయింది. జుట్టు ఎక్కువగా రాలుతుంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే. జింక్ లోపంతో జుట్టు రాలిపోతుంది. అందుకే జింక్ లోపాన్ని పూడ్చడానికై ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా ఆహారంలో చేర్చుకోండి. గుమ్మడి విత్తనాలు పోషకాలకు అద్భుతమైన మూలం. ఇందులో ఉండే జింక్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బీన్స్, కాయధాన్యాలు, కొమ్ము శనగలు, ఇతర చిక్కుళ్ళు ఫైబర్తో పాటు ప్రోటీన్తో నిండి ఉంటాయి.
ఇవి మీ మొత్తం ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా జుట్టు ఆరోగ్యానికి దోహదపడతాయి. పాల ఉత్పత్తులు. పాల ఉత్పత్తులలో జింక్తో పాటు కాల్షియం, ప్రోటీన్ కూడా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది. బాదం, జీడిపప్పు వంటి నట్స్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. గుడ్డులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. దీనిలో జింక్ కూడా నిండుగా ఉంటుంది. ఈ ఆహార పదార్థాలను తరచూ ఆహారంలో చేర్చుకుంటే జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వందే భారత్లో మధుమేహులకు ప్రత్యేక ఆహారం. వందే భారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ రైళ్ల మెనూలో అధికారులు పలు మార్పులు చేశారు. వెజ్, నాన్ వెజ్తో పాటుగా ఇకపై మధుమేహులకు డయాబెటిక్ ఫుడ్ పేరుతో భోజనం అందించనున్నారు. భార్యను ఎంతసేపు చూస్తూ ఉండిపోతారు? ఆదివారాలు పనిచేయండి. వారానికి 90 గంటల పాటు పనిచేయాలని, ఆదివారం సెలవును వదిలేయాలని ఎల్&టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. ఆదివారాలు మీతో పనిచేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మీతో అలా పనిచేయించగలిగితే నాకు సంతోషం. నేను ఆదివారాలు పనిచేస్తున్నాను అంటూ మాట్లాడిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో కనిపించింది. ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? ఎంతకాలం భార్యను చూస్తూ ఉండిపోతారు? ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని వారికి చెప్పాలంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్లో నెల్లూరు బసవారెడ్డి. నిషేష్ బసవారెడ్డి ఆస్ట్రేలియన్ ఓపెన్లో నోవాక్ జోకోవిచ్తో తలపడే ప్రత్యర్థి పేరిది. తెలుగు మూలాలున్న ఈ అమెరికా కుర్రాడు గ్రాండ్ స్లామ్ అరంగేట్రంలోనే దిగ్గజ ఆటగాడితో పోటీ పడబోతున్నాడు. నిషేష్ తల్లిదండ్రులు మురళీకృష్ణ, సాయి ప్రసన్నలది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు. సాత్విక్ జోడీ ముందంజ. మలేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ జోడీ వరుసగా రెండో మ్యాచ్లో విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. భారత ఖోఖో జట్లకు ప్రతీక్, ప్రియాంక సారథ్యం. తొలి ఖోఖో ప్రపంచ కప్లో పాల్గొనే భారత జట్లకు ప్రతీక్ వాలీకర్, ప్రియాంక ఇంగ్లే సారథ్యం వహించనున్నారు. సుమత్ భాటియా, అశ్విన్ కోచ్లుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుండి మహిళల తొలి వన్డే ప్రారంభం. భారత్ వర్సెస్ ఐర్లాండ్ ఉదయం 11 గంటల నుండి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.